అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద కస్తరి చెడు దృష్టి ఉంది. ఈ లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది. మీ మీద, మీ సంపద మీద ఆస్తరి ఏడుస్తుంది. మరి ఈ స్త్రీ యొక్క నరదృష్టి వల్ల మీకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే మీరు ఈరోజు పరిహారం చేయాలి. ఆ పరిహారం కొరకు మీరు 5 గరుడముకు కాయలు తీసుకోవాలి. వాటిని ఎర్రటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి ముందు గుమ్మానికి తగిలించాలి. ఇలా చేయటం ద్వారా మీకు ఎటువంటి హాని అనేది తరిచేరదు. అంతా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి కనవస్తుంది. ఈరోజు రాజకీయాల్లో ఉన్న వారికైతే ఇక గణనీయమైన పురోభివృద్ధి వస్తుంది. వాహనదారులకు ఊహించని చికాకులైతే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఉపాధ్యాయుల తొందరపాటుతనం వల్ల సమస్యలు అనేవి తలెత్తుతాయి. మిత్రుల కలయికతోటి మానసికంగా కుదుట పడతారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలో కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. స్త్రీలు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కావలసినవి సమకూర్చుకోగలుగుతారు. మీ యొక్క బలహీనతను ఆసరగా తీసుకొని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తున్నారు. జాగ్రత్త. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తున్నారు. అలా చేయకండి. మీరు చిన్న సమస్యను భూతద్దంలోంచి చూసి బాధపడేటటువంటి మీ అలవాటు వల్ల మీకు ఆరోగ్యం చెడిపోతుంది. మానసిక ప్రశాంతత అనేది మీకు ఈరోజు లభించక మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైనటువంటి వస్తు సామాగ్రి అందజేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను అయితే ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చుల వల్ల అధిక ధన వ్యయం అయితే తప్పదు. శస్త్రచికిత్స చేసేటప్పుడు వైద్యులకు మెలకు అవసరం అవుతుంది. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేకపోతారు. శత్రువులను ఈరోజు ఎక్కువగా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి ఈరోజు, లేకపోతే మీ కోపం కారణంగా ఎక్కువగా గొడవలవుతాయి. ఉద్యోగస్తులు రావాల్సినటువంటి అరియర్స్ అడ్వాన్స్లు మంజూరవుతాయి. మరి ఈరోజు స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. ప్రీడర్లకు మరియు కుమార్తెలకు మధ్య పురోభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. దైవసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు రావడం అనేవి జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. మరి ఈరోజు కనుక మీరు ఒక పరిహారం చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది. ఉన్నటువంటి దోష నివారణ జరిగిపోతుంది. ఆ పరిహారం కొరకు మీరు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఒక బకెట్ నీటిలో కుప్పెడు పెసరపప్పును వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని మీరు శివలింగానికి పూజలు సమర్పించడం ద్వారా శివునికి జలాభిషేకం చేసి శివయ్యకు చందనం సమర్పించడం ద్వారా దోష నివారణ జరుగుతుంది. అంతా శుభప్రదంగా ఉంటుంది. ఒకవేళ మీకు అందుబాటులో ఆవు పంచకం లేనట్లయితే కొద్దిగా పసుపు వేసి మీరు శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని మరి పూజలు సమర్పించండి. అనుకున్న కార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. దోష నివారణ జరిగిపోతుంది. లక్కీ సంఖ్య 34. లక్కీ కలర్ అయితే తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.